గం గం గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఐరన్ మీద ఒక డైరెక్ట్ పని చెప్తా వినండి. ఐరన్ చెప్పుల మేకులు వచ్చేసి 30 గ్రాములు తీసుకోండి. తగరము 30 గ్రాములు తీసుకోండి. తగరము 30 గ్రాములు తీసుకోండి. ఈ 2 మూసలేసి కరగండి. కరిగిన తర్వాత 40 గ్రాముల గంధకము, 40 గ్రాముల తాళకం, పచ్చి భాగాలు అన్నమాట, 40 గ్రాములు నవాసాగ్రము, ఇంగిలీకం 30 గ్రాములు, ఈ మొత్తము కలిపి పౌడర్ చేసుకొని ఆ కరిగిన దాన్ని గ్రాసం కొట్టండి. గ్రాసం కొడితే మొత్తము కలంకై పొడి పొడిగా మారి ఉంటుంది అన్నమాట. ఇదంతా దాన్ని కలం వేసి మెత్తగా నూరుకోండి. నూరుకున్న తర్వాత దాన్ని పగలగొడి భస్మమై నూరిన తర్వాత దానికి అయస్కాంతం ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అయస్కాంతం ఉన్నది అనుకుంటేనేమో మళ్ళీ ఒక 10 గ్రాముల గంధకము, 10 గ్రాముల తగరము వేసి బాగా మళ్ళీ మూసలేసి కరగండి. కరిగిన తర్వాత అయస్కాంతం కూడా వెళ్ళిపోయిన తర్వాత మెత్తగా ఉంటుంది, బిట్టు ఉంటుంది, కలర్ ఉంటుంది, గీత కూడా ఉంటుంది. నైట్రిక్ మీద గీత కూడా ఉంటుంది అన్నమాట, ఐరన్ కాబట్టి. దాన్ని తీసుకొని కలంలో వేసి మళ్ళీ కొట్టండి, భస్మం అయింది. ఆ భస్మం ఎంత తూకం అయితే ఉంటుందో అంత తూకము సవీరం కానీ, కోపురస కర్పూరం కానీ, లేక పాదరసం కానీ, అగ్నిజేయ పాదరసం, వీటిని ఆ భస్మంలో వేసి బాగా కలిపి కలంలో వేసి బాగా నూరండి. నూరి ఎట్లా అనుపానం ఏంది అంటే నిమ్మరసం అన్నమాట. నిమ్మరసంతో బాగా నూరి బిల్లగట్టి ఆరనిచ్చేసి ప్రమిదలో పెట్టి సీల్ చేసి ఒక 15 పిడకల పుటం వేయండి. అట్లా 3 పుటాలు వేస్తే ఏం జరుగుతుంది? 3 పుటాలు వేస్తే అది ఎర్రగా మంచి సింధూరం అయింది. ఆ సింధూరం తీసుకొని మీకు తెలిసిన భాగంలోకి వెళ్తే పని అయింది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.